జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎంతో ధైర్యవంతురాలివి, ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేస్తున్నావు? ఎంత ధైర్యవంతురాలనైనా తను ఇష్టపడిన మనిషి దక్కకపోతే లైఫ్ అంతా శూన్యమైపోతుందని ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను డాడీ. మా అమ్మ ఇంతవరకు ఇలాంటి పెద్ద నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోలేదు. తను పుట్టినప్పటి నుంచి కంట్లో ఒక్క కన్నీటి చుక్క కూడా చూడలేదు ఇంట్లో. ఈ రోజు ఇలా జరుగుతుందని మేము ఊహించలేదండి. మా అమ్మాయి జాతకాన్ని అనుమానించి టెస్ట్ చేసుకున్నారు, సరే అనుకున్నాం. మీ వాడు మా అమ్మాయిని చూడకుండానే నిశ్చితార్థం అన్నారు, సరే అన్నావు. మా అమ్మాయి మీ కోడలవుతుందని అందరికీ చెప్పుకున్నాం. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మా అమ్మాయి నచ్చలేదంటే ముందే చెప్పుండాల్సింది. ఇంతవరకు ఎందుకు రావటం? ఇవేనా మీ పద్ధతులు? ఇదేనా మీ సంస్కారం? నా కూతురికి ఏమైనా అయితే మీరు తిరిగి తీసుకొచ్చి ఇవ్వగలరా? మా అమ్మాయిని వద్దనుకుంటున్నాడంటే అతని మనసులో ఇంకెవరైనా ఉన్నారేమో అడిగి తెలుసుకోండి. అతను ఆ నిజం బయట పెట్టకుండా నా కూతుర్ని చేసుకుంటే రేపు నా కూతురి జీవితం నాశనం అయిపోతుంది. తన మనసులో ఎవరైనా ఉన్నారని చెప్పినా నేను తట్టుకోలేను డాడ్. ఈరోజు మీరు నన్ను కాపాడొచ్చు, ఇంకోసారి కాపాడలేరు కదా. ఎందుకురా మమ్మల్ని ఇంతలా అవమానిస్తున్నావు? ఎందుకు మమ్మల్ని ఇంతలా బాధ పెడుతున్నావు? 10 ఊళ్ళ క్షేమానికి కారణం గల అమ్మాయి మన కుటుంబ గౌరవాన్ని, సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే అమ్మాయి ఇంతకాలానికి దొరికినప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నావు? అసలు నీ ఉద్దేశం ఏంట్రా? వాడుద్దేశం సంగతి అటుంచండి. నేనిప్పుడు చెప్పబోయేది వాడు విని మంచి నిర్ణయం తీసుకోకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్తాను. శ్రీకర్, నువ్వు నిహారికని చేసుకోవాలి. లేదంటే ఇంటికి వెళ్ళాక ఇప్పుడు నిహారిక చేసిన ప్రయత్నం నేనే చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ జరిగిన దానికి ఈ పాటికే నా గుండె ఆగిపోవాలి. నా జాతకం కలిగిన కోడలు దొరికింది అని ఒకే ఒక్క కారణం చేత నేనింకా బ్రతికున్నాను. నన్ను చావమంటావా, బ్రతకమంటావా? మన ఇంటి వరకు అవసరం లేదు, ఇప్పుడే ఆ పని చేస్తాను. అమ్మా, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను గాని నీకలాంటి పరిస్థితి ఎందుకు తీసుకొస్తానమ్మా? అయితే నా మాట విని పెళ్లి కొప్పుకో. శేఖర్ గారు, నా కొడుకు తరపున నేను మాటిస్తున్నాను. నిహారికే శ్రీకర్ భార్య. నిహారిక నా ఇంటి చిన్న కోడను. నా కొడుకు మనసులో ఎవ్వరూ లేరు. ఉంటే ఈ పాటికే నాతో చెప్పుండేవాడు. ఒకవేళ శ్రీకర్ ఎవరినైనా ఇష్టపడాలి అంటే జాతకం కుదిరిన అమ్మాయే తప్ప మరొకరిని ఇష్టపడలేడు. నా చావుకి కారణం కాలేడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.